అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి కుకింగ్ సిటీ. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉండే పుదీనా ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 5-6 వరకు వెల్లుల్లి రబ్బలను, ఒక 7-8 జీడిపప్పులను, ఒక 5-6 పచ్చిమిర్చి, అలానే ఒక గుప్పెడు పుదీనా, 1/2 కప్పు వరకు పెరుగు, 1/2 నిమ్మ చెక్క రసాన్ని యాడ్ చేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా వచ్చేటట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ ఎగ్స్ను యాడ్ చేసుకుని, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుని ఈ విధంగా వేయించుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మనం సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కలను యాడ్ చేసుకుని ఈ విధంగా వేయించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మరలా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ను ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పుదీనా ఎగ్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు